మన రాష్ట్రంలోని తెలుగు పుస్తకాల్లో 1 నుండి 10వ తరగతి వరకు ముందు మాట పేజీలో వందేమాతరం గీతం ఉండాల్సి ఉంది. కానీ విద్యాశాఖ ఆఫీసర్ల తప్పిదం మూలంగా ఈసారి వందేమాతరం గీతం కనబడటం లేదు. అసలు కారణం ఏమిటంటే ప్రభుత్వం మారినా ఆఫీసర్లకు మాత్రం విద్యాశాఖ మంత్రి ఎవరో తెలియని పరిస్థితి నెలకొంది. ఆ తప్పిదం మూలంగానే ఇవాళ తెలుగు పుస్తకాల్లో వందేమాతరం గీతం లేకుండా పోయింది. గత ప్రభుత్వంలో పనిచేసిన విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి పేర్లతో ఆఫీసర్లు పుస్తకాలను ముద్రించారు. దీనిపై విమర్శలు రావడంతో ఆ పేజీని తొలగించి విద్యార్థులకు పంపిణీ చేయాలని విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన ఆఫీసర్లను ఆదేశించారు. ఆ ఒక్క పేజీ తొలగింపుతో ఆ పేజీ వెనుక వైపు ఉన్న వందేమాతరం జాతీయ గీతం, సామూహిక ప్రతిజ్ఞ కూడా పుస్తకంలో ఎక్కడా ఉండదు. ఈ ఒక్క పొరపాటుతో ఈ ఏడాది జాతీయ గీతం వందేమాతరంకు పుస్తకాల్లో చోటు లేకుండా పోయింది. మళ్ళొచ్చే ఏడైనా ఆఫీసర్లు విద్యాశాఖ ఆఫీసర్ ఎవరో ముందే